పరాక్రమ్ దివస్ కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పరాక్రమ్ దివస్ అంటే ఏంటి చూద్దాం. అండ్ ఎందుకు మనం పరాక్రమ్ దివస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలుసుకుందాం. పరాక్రమ్ దివస్ అంటే ఏంటి? పరాక్రమ్ దివస్ ని మనం డే ఆఫ్ కరేజ్ ఆర్ డే ఆఫ్ వ్యాలర్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఏంటి పరాక్రమ్ దివస్ స్పెషాలిటీ అంటే ఇది ఎవ్రీ ఇయర్ 23rd జనవరికి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు 23rd జనవరిలోనే మనం పరాక్రమ్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 23rd జనవరి రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ అనమాట. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కరేజ్, బ్రేవరీ, ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన దేశభక్తి ఇవన్నీ చూసి ప్రజలు లైక్ ఇండియన్ సిటిజన్స్ ఇన్స్పైర్ అవ్వడం కోసం, వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈ పరాక్రమ్ దివస్ ని ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో పరాక్రమ్ దివస్ మనం 23rd జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఎప్పటి నుంచి పరాక్రమ్ దివస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే 2021లో ఇండియన్ గవర్నమెంట్ మనం ఈ రోజుని పరాక్రమ్ దివస్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిక్లేర్ చేసింది అనమాట. సో 2021 నుంచి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో చాలా కీ రోల్ ప్లే చేశారు. సో ఆయన ఒక ఆర్గనైజేషన్ ని కూడా స్థాపించారు. ఏంటి అది అంటే ఫార్వర్డ్ బ్లాక్ అన్నమాట. ఏంటి ఈ ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఆయన యాంటీ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో, అంటే యాంటీ బ్రిటిష్ రూల్ ఎవరైతే ఉన్నారో, అంటే బ్రిటిష్ రూల్ కి అగేన్స్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యునైటెడ్ గా చేయడం కోసం ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. అది మాత్రమే కాకుండా ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ని కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించడం జరిగిందనమాట. సో ఆయన 1945లో ప్లేన్ క్రాష్ లో మరణించడం జరిగింది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే మనకి చాలా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఆయన గురించి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. పరాక్రమ్ దివస్ is celebrated annually across the country on January 23rd. సో ఎవ్రీ ఇయర్ జనవరి 23న మన పరాక్రమ్ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది కరెక్ట్. The government of India declared January 23rd his birthday as పరాక్రమ్ దివస్ in 2021. సో 2021లో భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ ని జనవరి 23న సెలబ్రేట్ చేసుకోవాలని డిక్లేర్ చేసింది. సో మనకి ఇది కూడా కరెక్టే. పరాక్రమ్ దివస్ is celebrated annually across the country on Jan 23rd, which is the birth anniversary of Subhash Chandra Bose. Yes, this is true. ఇది కూడా కరెక్టే. He formed a special army called Azad Hind Fauj to achieve independent India. సో స్వతంత్ర భారతావనిని సాధించడం కోసం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. సో మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ కరెక్టే అనమాట. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ పరాక్రమ్ దివస్.